హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఆల్రెడీ 31st వచ్చింది ఈరోజు. ఎక్కడున్నారు? మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నైట్ ఫోన్ చేశారు, దావత్ ఎక్కడ వేద్దాం అన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అది జనవరి నైట్ లేట్ అయింది పడుకునే వరకు. ఇప్పుడు నేను 8:30కు ఫోన్ లేచినాను నిద్ర. అయితే అంతా రెడీ అయ్యి ఫోన్ పెట్టినాను అందరికి. రాత్రి పెట్టిన వాళ్ళందరికీ ఫోన్ పెట్టాను ఫ్రెండ్స్. కొందరు ఫోన్ లేపినారు, మరో కొందరు ఫోన్ లేపలేదు. వద్దాంలే, చూద్దాంలే, సాయంత్రం కదా, సాయంత్రం ఎందుకు చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి నుండి కూర్చుంటే తప్పేముంది? మనది డబ్బులు, మనది కష్టం, మన జీవితం, అంతేగాని రేపు పుడుతున్నాను మా ఏ మాటలు అంటే చందకాడ చవాలి, పొద్దున్నే దివాళి ఉంటుంది అందరికీ తెలుసా? మరి చందకాడ తాగంటారా తాగుకుంటారా తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు రాదంటున్నారు, అదేందో ఎవరికి అర్థం కావట్లే. అదేంది నైట్ అందరూ వస్తున్నారు, ఒక 10-15 మంది. బాగానే గ్రాండ్ అవుతుంది అందరూ పార్టీ. 15 మంది కదా, తలా అందరూ చాలు అని నేను అనుకున్నా. మార్నింగ్ లేచి చూసేవరకే ఎవరు ఫోన్ ఎత్తలేరు. ఫోన్ ఎత్తినోడు సమాధానం చెప్తలేరు. అదన్న పద్ధతేనా ఫ్రెండ్స్? ఇదన్నా న్యాయమేనా? నాలాంటి కూడా ఎట్లా కలగాలి? 35 అని ఎన్నో కలర్ అన్నా, కలర్ మొత్తం చెడవుతారా ఫ్రెండ్స్? ఇదేనా పద్ధతేనా? ఎవరన్నా కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా నెంబర్ ఇస్తా, కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది చూడండి. ఇదన్నా పద్ధతేనా ఫ్రెండ్స్? బయటకు టూర్ వేద్దాం అనుకున్నా, ఆఖరికి ఇంట్లోనే అవుతుంది అనుకుంటున్నా. చూడాలి. మళ్ళీ 10-10:30కి అందరికి కాల్ చేస్తా ఫ్రెండ్స్. ఏమంటారు? ఇదైనా పద్ధతేనా? అదే నైట్ చెప్తే ప్లానింగ్ ఇంకా వేరే నేను అనుకోపోదును కదా. ఇప్పుడే జస్ట్ ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తే మా బాబాయ్ అంటూ అని ఏదో ఫంక్షన్కి వెళ్ళినంటే 3 గంటలకు వస్తాడంట. ముగ్గురు వస్తున్నారు, 15 మందికి ముగ్గురు ఏం సరిపోతుంది ఫ్రెండ్స్? కళలన్నీ నెరవేరలేదు. ఇచ్చిన ఒక్కలైనా చాలు. దావతే పక్క దావతే గట్టి ఉంటుంది. ఒక్కళ్ళు వచ్చినా చాలు నా ఇంట. నేను ఒకరిని చేసి అది దావతే లాగా ఉండదు. నాతో పాటు ఒకళ్ళు ఇద్దరు ఉంటే దావతే ఇంకా వేరేలాగా ఉంటుంది. ఒక్కటికి 2 బీర్లు పోతాయి, కలుచుతాయి. ఒక్కళ్ళంటే ఒక్కటే బీరు పోతుంది. అది గుర్తుంచుకోరు ఫ్రెండ్స్, తెలుసా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట చింబలు కొట్టండి ఫ్రెండ్స్, అది మర్చిపోకండి. బాయ్. నేను డీజే పరమేష్.